హలో అందరికీ చికెన్ కర్రీని ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర అలాగే మసాలా స్పైసెస్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే చాప్ చేసిన ఆనియన్స్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగిన చికెన్ని యాడ్ చేసుకొని కాసేపు హై ఫ్లేమ్లోనే మూత పెట్టుకున్న వేయించుకోండి. తర్వాత మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ఒక 2 టమాటాలని చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత మీ రుచికి తగినంత కారం, కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మసాలాలు వేగేలాగా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది.